హలో ఎవ్రీవన్, ఉగాది శుభాకాంక్షలు మీకు మీ కుటుంబ సభ్యులకి. వెల్కమ్ టు మై ఛానల్ రాధా మినీ బ్లాగ్స్. లైక్ అండ్ సబ్స్క్రైబ్. మీ ఇంట్లో ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? మా ఇంట్లో యాక్చువల్లీ ఆఫీస్ ఉంటే ఇంత ఫాస్ట్గా లేవను, బట్ ఈరోజు ఫెస్టివల్ కదా అని చెప్పి ఫాస్ట్గా లేచా. బయట నేచర్ చాలా పీస్ఫుల్గా అనిపించింది, అందుకు ఒక వీడియో తీసా. మొత్తం అక్క పిండి వంటలు చేయడం స్టార్ట్ చేసింది. ఫస్ట్ బొబ్బట్టు చేసింది. తనకి చాలా ఇష్టం బొబ్బట్లు అంటే, అండ్ తను చాలా బాగా చేస్తుంది బొబ్బట్టు. చాలా టేస్ట్గా అనిపిస్తుంది, అందరూ తింటాం ఇష్టంగా తను చేసిన బొబ్బట్లు. ఫైనల్గా బొబ్బట్లు రెడీ అయిపోయినాయి. చూస్తుంటే తినాలనిపిస్తుంది, కానీ పూజలో పెట్టాలి. ఆ నెక్స్ట్ పరవాన్నం చేస్తున్నారు అక్క. అండ్ ఇంకొక సైడ్ పులిహోరకి సంబంధించినవన్నీ ఫ్రై చేస్తున్నారు. అవి ఫ్రై అవుతూ ఉండగానే మనం ఇంకొక సైడ్ పరవాన్నానికి పాలు పెట్టుకున్నాం కాబట్టి అవి పొంగుతున్నప్పుడు మనం రైస్ వేసేస్తే బెస్ట్ అనమాట. అక్క ఇప్పుడు రైస్ వేసేస్తారు. రైస్ వేసి కొంచెం సేపు బాయిల్ చేయాలన్నమాట. రైస్ బాయిల్ అవుతూ ఉండగా మనం ఇంకొక స్టవ్ పైన ప్యాన్ పెట్టి డ్రై ఫ్రూట్స్ని బాగా రోస్ట్ చేసుకుందాము. డ్రై ఫ్రూట్స్ రోస్ట్ అయిపోయినాయి. ఇంకా అవి మనం బాయిల్ చేసిన రైస్లో వేసుకుని బాగా మిక్స్ చేసుకుంటే మన పరమాన్నం ఇంకా అయిపోతుంది అన్నమాట. దానిలో మనకి ఇష్టం ఉంటే గీ వేసుకోవచ్చు, లేదు అంటే స్కిప్ చేసేయచ్చు. ఇలాచీ పౌడర్ కన్ఫామ్గా వేసుకోవాలి ఫ్లేవర్ కోసం. ఇంకా దాన్ని మనం మిక్స్ చేసి సర్వ్ చేసుకోవచ్చు. ఇంకొక డిష్ వచ్చేసి పులిహోర చేస్తున్నారు అక్క. ఉగాది కదా, సో మినిమం డిషెస్ ఉండాలి ఇంట్లో. నేను ఎప్పుడు పులిహోర ఇంట్లో చేసినా కూడా నాకు ఒకటే గుర్తు వస్తుంది. కాలేజ్లో పులిహోర అనగానే పులిహోర కలుపుతున్నావా, లెమన్ రైసా, ఇంగువ వేసావా, బాగా సెట్ అయిపోయిందా, ఇవే తిరుగుతూ ఉంటాయి ఎప్పుడు పులిహోర అన్నా కూడా నాకు. సో చాలా మిస్ అవుతున్నా కాలేజ్ డేస్ని కూడా నేను. కాలేజ్ డేస్ అంటేనే గోల్డెన్ డేస్. ఎన్ని మెమోరీస్ ఉంటాయి కాలేజ్లో. మాకు గోల్డెన్ ఎరా అది. నాకైతే ఇంకా మంచి ఫ్రెండ్స్ ఇప్పటికీ స్టిల్. అత్తయ్య గారు కలుపుతారన్నమాట పచ్చడి, బికాజ్ అక్కకి అంతగా తెలీదు. సో అత్తయ్య గారు చాలా బాగా చేస్తారు పచ్చడి. ఇట్లాంటివన్నీ అత్తయ్య గారి చేతే చేయించుకుంటుంది అక్క. బెల్లం బాగా మిక్స్ అయిపోయాక బనానాస్ని పేస్ట్ చేసుకుని దాన్ని కూడా మనం వేసుకుని బాగా మిక్స్ చేస్తున్నారు. ఇక్కడ అక్క బావ గారు సపోటాస్ ఉంటాయి కదా, అవి తీసి అవి ఇచ్చారు అత్తయ్య గారికి. అది కూడా అత్తయ్య గారు స్మాష్ చేసి అందులో మొత్తం వేసేస్తున్నారు. బాగా మిక్స్ చేసేస్తారు అన్నీ వేసి. అత్తయ్య గారు పచ్చడి మంచిగా కలుపుతున్నారు. చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది. బెల్లం బాగా కరిగిపోవాలి. ఎప్పుడైతే బెల్లం కరుగుతుందో అప్పుడే పచ్చడి మనకి టేస్ట్గా అనిపిస్తుంది. అది అక్క వాళ్ళ ఇంటి దగ్గర కాబట్టి అత్తయ్య గారు కలుపుతున్నారు పచ్చడి. అదే మా ఊర్లో మా ఇంటి దగ్గర అయితే మా మమ్మీ మా డాడీ ఇద్దరూ కలిపేవారు. మంచిగా చాలా బాగా అనిపించేది. మార్నింగ్ టైం కల్లా, టిఫిన్ టైం కల్లా కలిపేసేవారు అప్పట్లో డాడీ ఉన్నప్పుడు. బికాస్ తాతగారు బీపీ ట్యాబ్లెట్ చేసుకోవాలి, సో అందుకు ఫాస్ట్ కలిపేసేవారు డాడీ పచ్చడి. చిన్నప్పుడు ఉగాది చాలా బాగా అనిపించేది. ముందు రోజు మాకు హాలిడే ఇచ్చేసేవారు స్కూల్కి. మా పక్క ఊర్లో తీర్థం అయ్యేది, వెళ్ళే వాళ్ళము. అన్నీ మంచిగా టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకుని ఏదైనా కొనుక్కొని వచ్చేవాళ్ళము. ఫ్రెండ్స్తో వెళ్ళేవాళ్ళము. ఉగాది అంటే చాలా ఎగ్జైట్ అయిపోయే వాళ్ళము అప్పట్లో. కొత్త డ్రెస్ వేసుకోవచ్చు, స్కూల్కి వెళ్ళము, ఇంట్లోనే ఉంటాము, ఆడుకుంటాము. ఇప్పుడు అలా ఏమీ లేదు. అంత జస్ట్ నార్మల్ డేలా అనిపిస్తుంది అంతే. ఆఫీస్ లేదు, అమ్మయ్య పడుకోవచ్చు, కొంచెం రెస్ట్ తీసుకుందాంలే అన్న స్టేజ్కి వచ్చేసాము. మేబీ అయిపోయిన డేస్ చాలా బాగుంటాయి, ఎందుకంటే అవి మళ్ళీ తిరిగి రావు కదా. దానిలో బోల్డ్ మెమోరీస్, లెసన్స్, ఎక్స్పీరియన్స్ చాలా ఉంటాయి మనకి. ఫైనల్లీ మన లైఫ్ కూడా ఉగాది పచ్చడి లాంటిది. మన లైఫ్లో మనం అన్నీ చూస్తాము. ఒక స్టేజ్లో బాధ, సంతోషం, ఏడుపు మొత్తం అన్నీ చూస్తాం. కానీ లైఫ్ని ఎప్పుడు గివప్ ఇవ్వకండి. మొత్తానికి మన పచ్చడి అయిపోయింది, బొబ్బట్లు అయిపోయినాయి, పులిహోర అయిపోయింది, పరవన్నం అయిపోయింది. సో ఇప్పుడు పూజ టైము.
అన్ని దేవుడు అలంకరణ మొత్తం అక్కే చేసుకుంది. అక్కకి దేవుణ్ణి మంచిగా రెడీ చేయడం అంటే చాలా ఇష్టం. తనకి చాలా బాగా చేస్తుంది. ఇంకా పూజ కంప్లీట్ అయిపోయింది. డాడీ దగ్గర ఏవైతే ఐటమ్స్ చేసామో అవన్నీ డాడీ దగ్గర పెడతాము. పెట్టి డాడీ బ్లెస్సింగ్స్ కూడా ఆ రోజు తీసుకుంటాము. కొంచెం స్పెషల్గా అనిపిస్తుంది. ఇంకా ఫైనల్గా దిస్ ఈజ్ మై అవుట్ఫిట్. ఉగాది కాబట్టి కొంచెం ట్రెడిషనల్గా రెడీ అయ్యాను ఈరోజు. బాగా అనిపించింది. పచ్చడి టేస్ట్ చేసే టైం వచ్చేసింది. ఇంకా లంచ్ వచ్చేసి పులిహోర, దద్దోజనం, బొబ్బట్టు, పరవన్నం మంచిగా తిన్నా. చాలా డేస్ అయ్యింది ఇలా ఫెస్టివల్ ఫుడ్ తిని. అండ్ ఇంక ఫైనల్లీ నా అవుట్ఫిట్ డ్రెస్సెస్ కొన్ని ర్యాండమ్ పిక్స్ కొన్ని యాడ్ చేశాను.